పంచ్ అనే కోతిని మిగతా కోతులు పట్టించుకోకపోతే ప్రపంచం మొత్తం బాధపడింది. కానీ ఈ కోతి వెనుక దాదాపు 400 కోట్ల బిజినెస్ జరిగింది. జపాన్లోని టోక్యో దగ్గర చిబా ప్రావిన్స్లో ఉండే ఇచికావా సిటీ జూలో ఈ కోతి ఉంది. ఈ జూకి లోకల్ టౌన్ ప్రజలు కూడా సరిగా వచ్చేవాళ్ళు కాదు. అప్పుడప్పుడు స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చేవాళ్ళు. అదే వీళ్ళకి పెద్ద బిజినెస్. కానీ ఈ కోతి ఎప్పుడైతే వైరల్ అయిందో అప్పటి నుంచి ఈ జూకి వేరే దేశాల నుంచి కూడా టూరిస్టులు వస్తున్నారు. జస్ట్ ఈ పంచిని చూడడానికి మాత్రమే. ఆ జూ వాళ్ళు పార్కింగ్కి ప్లేస్ లేక టూరిస్టులందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రండి అని వాళ్ళ వెబ్సైట్లో పోస్టర్ కూడా పెట్టినారు. అంటే బిజినెస్ ఏ స్థాయికి వెళ్ళిందో అర్థం చేసుకోండి. ఈ కోతి పట్టుకున్న బొమ్మ ఐకియా కంపెనీది. దీని కాస్ట్ అరౌండ్ ఒక 1500 ఉంటుంది. ఈ ఇష్యూ వైరల్ అయిన తర్వాత అన్ని దేశాల్లో ఉన్న ఐకియా స్టోర్స్లో ఈ బొమ్మ అవుట్ ఆఫ్ స్టాక్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రొడక్షన్ స్టార్ట్ చేసినట్టు ఐకియా ప్రకటించింది. కొత్తగా వచ్చే బొమ్మలను పంచ్ పేరుతో రిలీజ్ చేయబోతున్నట్టు కూడా చెప్పారు. కొందరు ఈ బొమ్మల్ని ఈబే వెబ్సైట్లో బ్లాక్లో కూడా అమ్మేశారు. దాని కాస్ట్ దాదాపు మన కరెన్సీలో 30,000. అయినా సరే అన్ని బొమ్మలు సేల్ అయిపోయాయి. ఈ పంచ్ పేరు మీద క్రిప్టో కరెన్సీ కూడా వచ్చేసింది. సోలానా బ్లాక్ చైన్ ఆధారంగా పంచ్ అనే మీమ్ కాయిన్ని లాంచ్ చేశారు. ఈ కోతిపై ఉన్న సానుభూతితో ఈ కాయిన్ను ఎగబడి కొన్నారు. లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే ఈ కాయిన్ విలువ దాదాపు 80,000% పెరిగింది. ప్రజెంట్ దీని మార్కెట్ క్యాప్ ఏకంగా 30 నుంచి 40 మిలియన్ డాలర్లకు చేరింది. అంటే మన కరెన్సీలో దాదాపు 330 కోట్లు. ఆఖరికి మన తెలుగు హీరో శ్రీ విష్ణు కూడా మార్కెటింగ్ కోసం పంచ్ దగ్గర ఉండే ఈ ఒరంగుటాన్ బొమ్మను తీసుకొని రీసెంట్గా ప్రెస్ మీట్స్కి వస్తున్నాడు. నిజంగా ప్రాఫిటబుల్ మార్కెటింగ్ చేసుకోవడానికి మనుషుల ఎమోషన్ని మించిన అసెట్ లేదు.